వెల్కమ్ బ్యాక్ టు బిగ్ డిబేట్. ఎస్ రియాజుద్దీన్ గారు, ట్రంప్ గారు మాట్లాడిన భాష అంటే బహుశా చాలామంది ఇది సైకలాజికల్ గేమో లేదు టాక్టిక్సో నాకు తెలియదు, కానీ యుద్ధ నీతి మనం చిన్నప్పుడు విన్న యుద్ధ నీతి అయితే కాదు. ఒక టైం ఇచ్చి ఆ టైం కంటే ముందు బాంబింగ్ చేయటం, ఒక నాగరికత మొత్తాన్ని, ఈ పదం బహుశా మొట్టమొదటిసారి వాడినట్టున్నాడు ఆయన ఈ ట్రిప్లో. అణుబాంబులు ఉన్న దేశం, ఏదో కొత్తగా ప్రయత్నించాలన్న విచిత్రమైన ధోరణి ఆయన దగ్గర కనపడుతుంది. ప్రజల మౌలిక వసతులు, ఇరాను మూర్ఖంగా వాళ్ళకి లేదు, వాళ్ళకి ఇక వేరే దారి లేక హోర్మూజ్ని శాశ్వతంగా మేము ఇంధన గ్యాస్ రవాణాని అడ్డుకుంటాం, అది వాళ్ళకి ఒక్కటే వాళ్ళకున్న పట్టు చేతులు, అది తప్పితే ప్రపంచం మీద ఒత్తిడి పెట్టడానికి వాళ్ళకి అవకాశం లేదు. అమెరికాకి అది కాదు. అయినా కూడా ఈ దారి ఎంచుకుంటున్నారు అంటే అక్కడ ఆయిల్ మీద ఆధిపత్యం కోసమా, లేకపోతే నిజంగానే తుడిపేయాలన్న ఆలోచన ఉందా? ఒక జాతి, ఒక నాగరికత మొత్తాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? శ్రీనివాసరావు గారు, ఈ నాగరికత అత్యంత శ్రమతో నిర్మించబడే నాగరికత. శ్రీనివాసరావు గారు, మనకు దాశరథి గారు సందర్భంలో అంటారు, అంటే ఆ చల్లని సముద్ర గర్భం, పాండాని భాస్కరులు అనేక మంది కృషి చేస్తే మానవ పరిణామ క్రమంలో ఎంతో స్ట్రగుల్ తర్వాత మనం ఇక్కడికి వచ్చి ఈ టెక్నాలజికల్ యుగంలో బతుకుతున్నాము. ఒక నాగరికతను తూర్చి చేస్తామన్న పదమే దుర్మార్గమైన పదం, మానవ విలువలకు కానీ నాగరికత విలువలకు కానీ విరుద్ధమైన పదం. అది అమెరికా అధ్యక్షుడిగా ఉండి బాధ్యత లేని మాటలతో కూడుకున్న అంశం. అది యుద్ధం బేసికల్ గా జరగడానికి అవకాశాలు ఉంటే యుద్ధంలో గెలవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. కానీ మొట్టమొదటి నుంచి మేము చెప్తున్నది ఏంటంటే దీన్ని యుద్ధం అనట్లేదు, దురాక్రమణ అంటున్నాం. తన డాలర్ ఆధిపత్యాన్ని కొనసాగించడం కోసం, అలాగే ఆయిల్ పై ప్రపంచంలో గుత్తాధిపత్యాన్ని తీసుకురావడం కోసం వెనుజులాను జయించిన విధంగానే, వెనుజులాను ఆధీనం తీసుకున్న విధంగానే ఇరాన్ కూడా తీసుకునే క్రమంలో దాడి చేసిన సందర్భాలను చూస్తా ఉన్నాం. అయితే ట్రంప్కు సంబంధించిన బెదిరింపులు ఏవైతున్నాయో ఇంతకుముందు సంజయ్ గారు చెప్పినట్టుగా ఇంకొక 12 గంటల్లో తేలబోతా ఉన్నాయి. నిజంగా అందులో డొల్లతనం ఉన్నదా, వాస్తవికత ఉందనే విషయాన్ని మనం చూడబోతున్నాం. అయితే ఒక విషయాన్ని మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి, అదేంటంటే తాత్కాలిక సంధిగా దాదాపుగా ఒక 45 రోజులకు ఒక గడువు విధించిన తర్వాత ఇరాన్ అంగీకరించలేదు దాన్ని. అంటే ఇరాన్ అంగీకరించలేదంటే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇరాన్ సంసిద్ధంగా ఉందన్న విషయం అర్థం చేసుకోవాలి. అంటే ట్రంప్ ప్రేరేపణలు చేసి ఈ ప్రపంచ పటం మీద ఇరాన్ చిత్రపటం లేకుండా చేస్తాను, లేదా ఇరాన్ నాగరికత ధ్వంసం చేస్తాను, నాగరికత లేకుండా కూడా ప్రపంచం ఎట్లా ఉంటుందో, నాగరికత మేము ధ్వంసం చేసినా కూడా ఎట్లా కాపాడుకుంటాం మేము చూస్తామనే కవింపుతో కూడుకున్న ఒక విపరీతమైన పదార్థాలు తీసే మాటలు మాట్లాడాడు. కానీ ఒకవేళ ట్రంప్ చెప్పినట్టుగానే నిజంగా ఉంటే, ఇరాన్ అంత వీక్ గా ఉంటే బహుశా ఈ 45 రోజులకి సంబంధించిన ఈ సంధి కాలాన్ని వాళ్ళు అంగీకరించే వాళ్ళేమో. అంటే వీక్ గా కాదు సార్, ఒక మాట రియాజుద్దీన్ గారు, వీక్ గా ఉన్నారా లేదా పక్కకు పెడితే మూర్ఖంగా, ఇప్పుడు ఎందుకంటే అక్కడ యువకుల్ని వాళ్ళని అంటే ప్రజల్ని మానవహారాలుగా వచ్చి విద్యుత్ ప్లాంట్ల చుట్టూ నిలబడమన్నారంటే ప్రాణ నష్టం మరింతగా పెరిగే అవకాశం. వీళ్ళ దాడులు అయితే ఆపట్లేదు, రైల్వే లైన్స్ మీద వాటి మీద దాడులు చేస్తూనే ఉన్నారు. ప్రజల్ని ముందు పెట్టి అంటే వాళ్ళు చెప్పడం ఇది యువతే ముందుకు వచ్చారు, వాళ్ళ నుంచి వచ్చిన ప్రపోజల్ అని చెప్పి చెప్తున్నారు, కానీ వాళ్ళు పెద్ద ఎత్తున ప్రాణ నష్టంకి గురవుతారు కదా. ఇప్పుడు శ్రీనివాసరావు గారు, సహజంగా 2 అంశాలు ఉంటాయి సార్. ఒక దేశాన్ని ప్రేమించే వాళ్ళ సంఖ్య ఆ దేశంలో ఎక్కువ ఉన్నప్పుడు, ఆ దేశాన్ని రక్షించుకోవాలనే తపన ఉన్నప్పుడు సహజంగా వాళ్ళు తిరుగుబాటులో నిలబడగలుగుతారు. ఇప్పుడు ఉదాహరణకి ఉక్రెయిన్ రష్యాకు సంబంధించిన విషయాలు చూసుకుందాం మనం. ఏ కోణం చూసినా కూడా రష్యా బలమైన దేశమే కదా, కానీ ఉక్రెయిన్ జయించడంలో ఫెయిల్ అయిపోయింది కదా. అక్కడ చెచెన్యా అనే సంబంధించిన ఒక తిరుగుబాటు కూడా మనం చూద్దాం. అక్కడ కూడా రష్యా అనుకున్నంత సక్సెస్ ఏం కాలేకపోయింది కదా. ఆఫ్ఘనిస్తాన్ తీసుకుందాం మనం. ఆఫ్ఘనిస్తాన్ లో రష్యా కానీ ఇటు అమెరికా కానీ ఆ రెండు కూడా వాళ్ళకి సంబంధించిన అనుకూలమైన ప్రభుత్వాలను చాలా కాలం పెట్టి కాపాడుకోలేకపోయినాయి కదా. వియత్నాం తీసుకుందాం మనం. అంటే ప్రపంచంలో చాలా విషయాలు వస్తున్నాయి. వియత్నాం తీసుకుందాం. ప్రజలందరూ కూడి మాకు ఈ ప్రభుత్వాలు వద్దు అనుకున్నప్పుడు, ఈ విదేశీ దురాక్రమణ వద్దు అనుకున్నప్పుడు, ప్రజల రోడ్ల మీదకి వచ్చినప్పుడు ఒక దేశం మరొక దేశాన్ని జయించడం సాధ్యం కాదు. ఇట్లాంటి ఉదాహరణలు నేను చాలా చెప్పగలుగుతాను. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ప్రపంచంలో మీరు ఏ దేశానికి సంబంధించిన యుద్ధ పరిణామాలను చూస్తే కేవలం ఎయిర్ క్రాఫ్ట్ దారుల ద్వారా, అంటే విమానాల ద్వారా అటాక్ చేసి ఒక దేశాన్ని మరొక దేశం జయించే సందర్భాలు ఎక్కడ లేవు సార్. దేశాన్ని జయించే క్రమంలో మన పదార్థ దళాలు ఎంటర్ కావాలి, దేశంలో సైన్యం రావాలి, ఆ సైన్యం ఓడించుకుంటూ పోవాలి, దేశాన్ని ఆధీనం చేసుకోవాలి. ఈ ప్రాచీన దేశం ప్రాచీన కాలం మొదలుకుంటే మన ఇరాక్ వారి వరకు కూడా అదే కనబడుతుంది ఏ రూపంలో చూసినా కూడా. ఇక్కడ
పదార్థాలే కనుక ఎంటర్ అయినప్పుడు, పదార్థాలలో యుద్ధం స్టార్ట్ అయినప్పుడు ఇరాన్కి సంబంధించిన పదార్థాలు ఏవైతున్నాయి, ఇప్పుడు మనం చెప్పినట్టు ఇరాక్ ఆల్రెడీ 2 లక్షల ఐరిష్ మనకి ఇరాన్కు సంబంధించిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ 2 లక్షల సంఖ్యలో ఉన్నట్టు తెలిసింది. వాళ్ళు ఇట్లాంటి త్యాగాలకే సిద్ధపడేవారు. 10 లక్షల సైన్యం ఉన్నది. ఇంకో 10 లక్షల సైన్యాన్ని తయారు చేసుకునే క్రమంలో మొత్తం 70 లక్షల ఫోర్స్ ఉందని చెప్తున్నారు సార్. 70 లక్షలు లక్షలాది సైన్యాన్ని తయారు చేసుకునే క్రమం ఇరాన్ చేసినప్పుడు, ఆ క్రమంలో అమెరికా ఈ మొత్తం సైన్యాన్ని జయించడానికి భూతల యుద్ధాన్ని చేస్తా లేదా చెక్ అనే విషయాన్ని కూడా చెక్ చేసుకోవాలి. మరి భూతల యుద్ధమే స్టార్ట్ అయితే తాను చాలా ఇంకెక్కువగా ఫైట్ చేసే అవకాశం ఉంటుందనే ఊహ కూడా ఇరాన్ ఉండే అవకాశం ఉంటుంది. మరి ఎయిర్ క్రాఫ్ట్ మీద ఏం చేస్తారు, విధ్వంసం చేయగలుగుతా ఉంటారు. విధ్వంసం చేసి దేశంలో ఉన్న ఎకానమీ అన్ని చిన్నాభిన్నం చేయగలుగుతా ఉంటారు. కానీ దేశంలో పరిపాలన వ్యవస్థ ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నప్పుడు ఆ దేశ ప్రజల్ని ఆహ్వానించగలగాలి, లేదా దేశంలో ఆదిలోకి రాగలగాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇరాన్కున్న మిలిటరీ పవర్ ని కానీ మిలిటరీ స్ట్రెంత్ ని కానీ చూసినప్పుడు ప్రపంచంలో ఇరాన్కు వస్తున్న సానుభూతి కానీ, అట్లాగే అమెరికాకు పెరుగుతున్న నెగటివిటీ కానీ, ఈవెన్ అమెరికా ప్రజల వైపు నుంచి కూడా ట్రంప్కు వస్తున్న సానుభూతి కానీ మద్దతు కానీ ఇవన్నీ తగ్గిపోతా ఉన్నాయి. ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం కదా. ఈ నేపథ్యంలో ఈ 12 గంటల టైంలో కనుక ఇప్పుడు మనం అనుకున్నట్టుగా అమెరికా కనుక దాడులు కొనసాగుతాయి, ఇప్పుడు జరిగేది ఏంటంటే సివిలియన్ డెత్స్ ఎక్కువైతా ఉంటాయి. అంటే ప్రజలు మీరు చెప్పినట్టుగా సామాన్య ప్రజలు చనిపోతూ ఉంటారు. సామాన్య ప్రజలు చనిపోయినప్పుడు అత్యంత అద్భుతంగా మన మేధా సంపత్తోటి అట్లాగే శారీరక శ్రమతో నిర్మించే ఈ నాగరికత మన కళ్ళ ముంగనే వేలాది మనుషులు చంపేస్తా ఉన్నప్పుడు ప్రపంచం అంతా కూడా దాన్ని జేజేలు పలుకుతూ ఉండే అవకాశం అయితే ఉండవని మేము అనుకుంటున్నాం. అందుకోసం ఏమైందంటే ప్రపంచ సమాజంతో పాటుగా అమెరికా సమాజంలో కూడా ట్రంప్ ఏకాకి అయ్యే అవకాశం ఉంటుంది. ఈ రెండో కీలకమైన విషయం చెప్తాను నేను. అదేంటంటే ఎప్పుడైనా కూడా ఒక దేశం మరొక దేశాన్ని బలవంతంగా జయించినప్పుడు, దురాక్రమణ చేసినప్పుడు ఆల్టర్నేటివ్ మనము గ్రౌండ్ లో యుద్ధం చేయలేని పరిస్థితుల్లో అందరూ ఏమైతే ఉంటారు, మనం అనుకున్నట్టుగా గొరిల్లా యుద్ధ దాడిలోకి వెళ్ళిపోతాం. నిత్య నూతనమే కదా, అది ఎప్పటికీ మనకు అది రవాణా కాష్టం లాగా ఎప్పటికీ మండే వ్యవహారం ఉంటది కదా, దాడులు ప్రద్దాడులు. అది అమెరికాకు సుఖంగా ఉండే అవకాశం ఉండదు, ఇరాన్ ను ఎవరైనా కొత్త తరం వారు పరిపాలించడం వాళ్ళ సుఖంగా ఉండే అవకాశం ఉండదు. అంటే మొత్తం మీద ప్రపంచంలో ఆరిపోని అగ్నిగోళాన్ని ట్రంప్ క్రియేట్ చేస్తున్నాడు. కాబట్టి ట్రంప్ అనే ఒక యుద్ధోన్మాది, ఒక వ్యక్తిగా లేదా ఒక సమాజానికి ఒక దేశానికి అధ్యక్షుడిగా ప్రపంచంలో అద్భుతంగా నిలబడ్డ ఈ మానవ విలువలను అట్లాగే నాగరికత విలువలను విధ్వంసం చేయడానికి ప్రపంచ పౌరులుగా కానీ ప్రపంచ సమాజంలో శాంతిని ప్రేమించే వాళ్ళు కానీ మనం వ్యతిరేకించే ప్రయత్నం తప్పనిసరిగా చేయాల్సిందే. చివరిగా నేను అంటే ఈ ఆర్గ్యుమెంట్ కంటిన్యూ చేసే క్రమంలో ఏమంటుందంటే, ఇప్పుడు మనం అందరం చూసినప్పుడు ఎక్కడ కూడా ఇప్పుడు మన ఇరాన్ కి సంబంధించిన సైన్యాధికారులు మాట్లాడుతున్నారు, అటువైపు ట్రంప్ మాట్లాడుతున్నారు, అమెరికా సైన్యాధికారులు మాట్లాడట్లేదు. కానీ వాళ్లకు సంబంధించిన విషయాన్ని విశ్లేషణ చేసే క్రమంలో ఇరాన్ కు సంబంధించిన సైన్యాధికారులు ఎంత ఆత్మస్థైర్యంతో మాట్లాడుతున్నారు, ఎంత బ్యాలెన్స్ గా మాట్లాడుతున్నారు, ప్రపంచ ప్రజల హృదయాలను గెలుచుకునేలాగా వీళ్ళు మాట్లాడుతున్నారు. అమెరికా ప్రజలకు లెటర్ రాసే సందర్భంలో కనబడతా ఉంది. అక్కడ అమెరికాలో ట్రంప్ ఏం చేస్తా ఉన్నాడంటే ప్రపంచ నాగరికతలో అసహ్యంగా ఏలం చేస్తూ, ఫ్రాన్స్ అధ్యక్షుని భార్యకు సంబంధించిన బాధ్యుడిగా అభివర్ణిస్తూ, యూక్రెయిన్ చెదగాన్ దేశంగా అభివర్ణిస్తూ చాలా ఎగతాళిగా అహంపూర్తిగా మాట్లాడతాం. కాబట్టి ఈ రోజు ఈ యుద్ధం అనే పదాన్ని మనం అయితే దీన్ని ఉపయోగిస్తా ఉన్నామో ఇది మంచికి చెడుకు జరుగుతున్న ఒక యుద్ధం లాగా చూసినప్పుడు సహజంగా విలువలు ఎటువైపు ఉంటే మానవ సమాజం అటువైపు ఉంటుంది. ఒకవేళ అటువైపు లేకుంటే మానవ సమాజం విలువల గురించి మాట్లాడే అర్హతను కోల్పోతుందని భావించాలి. ఏదైనా కూడా రాబోయే 12 గంటలు ఏదైతుందో అది దీన్ని అబ్జర్వేషన్ చేయడంలో చాలా కీలకంగా ఉంటుందని మనం గమనించాలి.